గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్లు చెల్లింపు మరియు నిర్ణీతల తొలగింపు సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు సార్. On behalf of the Honorable Chief Minister, I move for leave to introduce the Andhra Pradesh Payment of Salaries and Pensions Removal of Disqualifications Amendment Bill 2026. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్ చెల్లింపు మరియు నిర్ణీత తొలగింపు సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సమక్ష సభలో ప్రవేశపెట్టబడింది. గౌరవ ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్ చెల్లింపు మరియు నిర్ణీత తొలగింపు సవరణ బిల్లు 26ను తన స్వర్గంలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు సార్. I move that the Andhra Pradesh Payment of Salaries and Pension and Removal of Disqualifications Amendment Bill 2026 be taken into consideration. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్ చెల్లింపు మరియు నిర్ణీత తొలగింపు సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనను ముఖ్యంగా సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2వ క్లాజు, 1వ క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2వ క్లాజు, 1వ క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2వ క్లాజు, 1వ క్లాజు, ఎనాక్టింగ్ ఫార్ములా రాంగ్ టైటిల్ బిల్లు భాగం అయ్యాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి బదులుగా ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ జీతములు పెన్షన్ చెల్లింపులు మరియు నిర్ణీతల తొలగింపు సవరణ బిల్లు 2026ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు సార్. I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదన సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది.